మాకు కనబడతా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని గమనించాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమైతే 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారో అవన్నిటినీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందే మీరు ఆ ఇచ్చినటువంటి గ్యారంటీలని 6 గ్యారంటీలని హామీల్ని నిలబెట్టుకోవాల్సిందిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఇందాక నేను చెప్పినట్టుగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ జర్నలిస్టుల మీద రంజిత్ రెడ్డి కానీ శంకర్ కానీ వాళ్ళ మీద కేసులు, అరెస్టులు, బెదిరింపులు, అదేవిధంగా చాలామంది గ్రామాల్లో ఉండే కార్యకర్తల నాయకులు వాళ్ళకు కూడా మా వాళ్ళకు బెదిరింపులు, కేసులు, అక్కడక్కడ కొంతమంది మీద దాడులు. ఈ రకమైనటువంటి పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్తా ఉన్నారు వాళ్ళ గన్మెన్లను తగ్గించారు, భద్రత కుదించారు, కొంతమంది మొత్తాన్ని తీసేసారు. ముఖ్యంగా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లకు ఏ ప్రభుత్వాలు ఉన్నా సెక్యూరిటీ కొనసాగిస్తాయి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అంటే గతంలో మా ప్రభుత్వంలో కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలకు మేము సెక్యూరిటీ కొనసాగించినాం. కానీ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కక్ష కట్టినట్టుగా ఇవాళ సెక్యూరిటీని తొలగించి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. రేపటి రోజున ఎక్కడన్నా ఎవరికన్నా ఏమన్నా అయితే ఏదైనా జరగరాంది జరిగితే పూర్తి స్థాయి బాధ్యత డెఫినెట్గా అది ఇంటెలిజెన్స్ చీఫ్దే అవుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిదే అవుతుంది. ఎందుకంటే హోంశాఖ ఆయన చేతిలోనే ఉంది. డెఫినెట్గా ఆయననే దానికి తగిన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, మా నాయకులు మా మీటింగులు జరుగుతూ ఉంటే అక్కడికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎవరెవరు వస్తారు ఎవరెవరు పోతున్నారు అని సమాచారాలు సేకరించుళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుడు బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అధికార మత్తులో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నెక్కర్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుతున్నాడు. అసలు నెక్కర్ వేసుకొని శాఖలో పనిచేసింది, ఏబీవీపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్లో పనిచేసింది ఈ ముఖ్యమంత్రి. అటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల మీద మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన పాత్ర ఎన్ని పార్టీలలో పనిచేసిండు, ఏ రకమైనటువంటి పాత్రలు పోషించిండు, ఏళ్ళకెళ్ళి ఏ పార్టీలలో దొరికిండో అందరికీ కూడా తెలుసు. ఆయన వల్ల మా పార్టీ మీద మాట్లాడితే ఏదేదో మాట్లాడితే ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఒక రకమైనటువంటి ఎమోషన్ను రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా, ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే 4 సీట్లు సంపాదించారో 4 ఓట్లు సంపాదించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించాలని అనుకుంటున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు, మాటలు, గ్యారంటీలు, చేసినటువంటి వాగ్దానాలు చూసి మీకు ఓట్లేసి ఇవాళ వాటిని నిలబెట్టుకోకుంటే డెఫినెట్గా అదే ప్రజలు ఖచ్చితంగా రివర్స్ అవుతారు. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ నిలబెట్టుకోకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రివర్స్ అవుతారు. అంటే నిజంగా మీరు ఆలోచిస్తే రాజన్నకు సముచితమైనటువంటి స్థానం మా పార్టీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వారిని మంచిగా గౌరవించుకున్నటువంటి పార్టీ, అవకాశాలు ఇచ్చింది, అన్ని రకాలుగా మంచిగానే చూసుకున్నది పార్టీ. ఎన్నికల ముందు కూడా వారు కలిసి పనిచేసారు, ప్రచారంలో పనిచేసారు, పార్టీకి పనిచేసారు. సో మరి వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏమో నాకైతే తెలియదు, ఇంకా నేను చూడలేదు ఆ వార్త. ఇప్పుడు మీరు చెప్తే వినడమే. చాలు మన